ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్కారం అండి. ధర్మ అధర్మాల తేడా ఏమిటో మనకు తెలియదు కదా. అలా తెలుసుకోవాలి అని అంటే ఇది ఎప్పుడు ఎలా చేయాలో మనకు అర్థం కాదనమాట. మామూలుగా మనం జీవనంలో క్లిష్ట పరిస్థితులు ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనకి మామూలు జీవనంలో తెలీదు. ఇలా ఈ ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత మనకి ఆ పరమాత్మ విచారణ అంతా అర్థమైన తర్వాత ఇది తెలుసుకునేది ఎలా అంటే మనకి మన లోపలనే తెలిసిపోతుందా అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. మన ప్రశాంతతకు ఏమాత్రం అది చెరగకుండా చూసుకోవడమే ధర్మం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అధర్మం అనేదానికి ధర్మం అనేదానికి తేడా ఏమిటి, ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ప్రశాంతత అంటే మనం కష్టాలలో కూడా ప్రశాంతంగా ఉండే ఒక స్థితిని మనకి ఆధ్యాత్మికంలో తెలుసుకోగలము. అయితే సుఖం కోసం మనం సుఖపడడానికి సుఖ జీవనానికి మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఇతరులని ఏది చేసినా సరే మనం హాయిగా ఉంటే చాలు అని అనుకునేదే అధర్మం. అలా మనం ఇతరులని ఇబ్బంది పెట్టి చేసేది సుఖం కోసం. కానీ మనం ఏమైపోయినా పర్వాలేదు, ప్రశాంతంగానే ఉండగలము, మనకి ఆ ప్రశాంతతే ముఖ్యము అని మనం ఏదైతే చేస్తున్నామో అది ధర్మం కిందకి వస్తుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక జీవనంలో దాదాపుగా ఎవరిని ఇబ్బంది పెట్టే విషయం ఉండదు. అలా ఇబ్బంది పెట్టవలసి వచ్చింది అంటే మన ప్రశాంతతకి వారు ఇబ్బంది కలిగిస్తున్నారనే దాని అర్థము. అలాంటప్పుడు నిర్ణయం తీసుకోవటం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏది పోయినా పర్వాలేదు, మనకి శాంతిగా ఉండటమే ముఖ్యము అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ సుఖం ఇంపార్టెంట్ కాదు, కాబట్టి ముఖ్యం కాదు. కాబట్టి ప్రశాంతంగా ఉండటమే మన జీవిత లక్ష్యం. కాబట్టి దానిని పోగొట్టుకోవటం అనేది ఆస్తి అంతస్తుల ఐశ్వర్యాల కంటే ఎక్కువ. కాబట్టి ఆ శాంతి ప్రశాంతతే మనకి అష్టైశ్వర్యాలు. కాబట్టి దానిని పోగొట్టుకోకుండా తీసుకునే నిర్ణయం ఏదైనా ధర్మం కిందికే వస్తుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి.